హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలోని రాజస్థాన్లోని వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎలాంటి ఫుడ్ తింటారు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనందరికీ ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా రోటీలు ఇవన్నీ తింటుంటారు కదా. సేమ్ రాజస్థాన్ వాళ్ళు కూడా మెయిన్గా మేజర్గా 90% అందరూ కూడా ఈ రోటీలు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. ఈ రోటీ ప్రిపరేషన్ కూడా అందరూ ఒకేలాగా చేసుకోరండి, డిఫరెంట్గా అయితే చేసుకుంటారు. కొంతమంది అయితే సన్నగా, కొంతమంది అయితే లావుగా, కొంతమంది అయితే పొరలుగా అలా డిఫరెంట్గా అయితే చేసుకుంటారు. అండ్ ఈ రోటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోకి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ని అయితే మన టైప్ లాగే వండుకుంటూ ఉంటారు. ఇన్ కేసు వీళ్ళు కర్రీని ఏదైనా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందండి. దాన్ని శనగపిండితో చేస్తారనమాట. మన సైడ్ చక్రాలు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటుంది, బట్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో అందరిళ్ళల్లో కూడా చాలా వరకు సేవ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. రోటీల్లోకి ఆ సేవ్ను కూడా తీసుకొని తింటుంటారు. ఇన్ కేసు అలా తినకపోయినట్లయితే పెరుగుతో కూడా వీళ్ళు తింటారండి ఈ రోటీల్ని, వీటిలన్నిటిని కూడా. అండ్ ఏమన్నా స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవాలంటే, అండ్ రాజస్థాన్ స్పెషల్ కూడా అంటారండి ఇక్కడ, ఏంటంటే అది బాటీ అండి. ఆ బాటీలను కూడా వీళ్ళు గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటారు, చాలా బాగుంటాయండి. అవే బాటీలతోని వీళ్ళు చూర్మా ప్రిపేర్ చేస్తారు, అంటే స్వీట్గా ప్రిపేర్ చేస్తారండి, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ వీటితో పాటు దాల్ కూడా, అంటే పప్పు కూడా ప్రిపేర్ చేస్తారు. రాజస్థాన్ స్పెషల్ ఏంటంటే దాల్, బాటీ, చూర్మా. ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ హోటల్లోకి వెళ్ళినా సరే ఈ మూడు అనేవి చాలా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వాళ్ళ కర్రీస్ ప్రిపరేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మన సైడ్తో కంపేర్ చేసుకుంటే. మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ప్రతి కర్రీని కూడా వాళ్ళు ఉడకబెట్టుకొని తింటారు. అండ్ తర్వాత మిర్చిని ఎక్కువ వాడరండి, పౌడర్ని. పచ్చిమిర్చి కానీ మిరియాలతో కానీ కర్రీస్ని ప్రిపేర్ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళు. వీళ్ళ కర్రీస్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. ఫ్రై కర్రీస్ని అయితే అస్సలకి చెయ్యరు. వాళ్ళకి నచ్చినప్పుడు కొద్ది గొప్ప అన్నం అయితే వండుకుంటారండి. ఆ అన్నం కూడా గంజన్నం టైప్లోనే మెత్తగా ఉంటుందండి, అస్సలకి మనం తినలేమన్నమాట, అలా వండుకుంటారు. ఒక్కటి నిజం చెప్పాలంటే వీళ్ళలాగే వండుకోవాలి, వీళ్ళలాగే తినాలి కర్రీస్ని అనిపించిద్దండి, ఎందుకంటే అంత హెల్దీగా వండుకుంటారు. ఇక్కడ వాళ్ళని నేను చూస్తుంటాను కదా, చాలా హెల్దీగా ఉంటారు అందరూ కూడా. ఈవెన్ ముసలి వాళ్ళైనా సరే 90 years 100 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మేబీ వాళ్ళు తినే ఫుడ్డేనండి. తినే ఫుడ్ టైమింగ్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయండి. మార్నింగ్ ఏమో మిల్క్ తాగుతారు, 11-12 అప్పుడేమో లంచ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా చాలా ఎర్లీగా చేస్తారండి, 7-6 కల్లా కంప్లీట్ చేసేస్తారు. ఇలా మెయింటైన్ చేస్తే ఎవరు హెల్దీగా ఉండరు చెప్పండి మీరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.